ప్రదీప్ ఏం చేస్తున్నావురా? స్టోరీ రాస్తున్నాను రా. స్టోరీ థీమ్ ఇది కాదు, మార్చేశాను. ఏరా ఎందుకు, ఏమైంది? నీకు థీమ్ చెప్తాను, ఆ థీమే స్టోరీ రాసువు. ఏరా ఏమైంది? అవన్నీ అడక్కో, స్టోరీ రాసువు అంతే. సరేరా, నీ ఇష్టం. ఏంటో యాంగిల్ చూడు, మొత్తం బాగుండాలి. ఓకేరా. ఫ్రేమ్ అంతా రావాలి, ఆ చెట్టు మొత్తం అంతా పడేలా చూడు. అటు నుంచి ఆ హీరో వస్తాడు, ఇది మన ఫ్రేమ్. కాల్ చేయొద్దని చెప్పక కూడా ఎందుకు కాల్ చేస్తున్నావు అసలు నువ్వు? నీకు చెప్పాను కదా కాల్ చేయొద్దని. మనిషిని ఎందుకు అర్థం చేసుకోవా? నీకు సిగ్గు ఏం లేవా అసలు? చే ఆపరా నువ్వు వచ్చి. నా కర్మ అంతా. ఏరా శివ, ఇప్పుడు వచ్చేటి టైం ఎంత అయింది? తెలీదా? రే శివ, తెల్లగొన్నాను హీరో కింద పెట్టుకున్నాను అంతే, లేక నీకు నేనే బాగుంటున్నా. అవుతున్నారా నువ్వు? అరే అంత సీన్ అర్థమైంది కదా ప్రదీప్. నేను ఇచ్చిన పేపర్స్ మొత్తం చదివారు కదా. శివ నువ్వే ఫాదర్ క్యారెక్టర్ రా, నీటి చెయ్యాలి, యాక్టింగ్ బాగా రావాలి. ప్రదీప్ మొత్తం బాగా చూసుకోరా, ఓకే? బాగా కనిపించట్లేదు, బిజీ అయిపోయి బాగా. తెలిసిందే కదరా. ఏ ఒంట్లో బాగాలేదు ఏంటి అలా ఉన్నావు? ఫేస్ అలా అయిపోయింది. 24 గంటలు చాకరీలు చేస్తే ఇంకెలా ఉంటాడురా? నీకేం తెలుసురా మా కష్టాలు. నువ్వంటే ఎంప్లాయీవి, నెలకు జీతాలు వస్తాయి. కష్టాలంటే ఏం చెప్తారా, అన్నీ అలాగే ఉన్నాయి. నాన్న ఫోన్ అడిగాను కదా, ఏది? ఇదిగో నాన్న, అడిగావు కదా ఫోను. ఇదేం ఫోను? వేస్ట్ ఫోను. ఎందుకు పనికి వస్తుంది ఈ ఫోన్ అసలు? నాన్న మా ఫ్రెండ్స్ వాళ్ళ నాన్నని చూసి నేర్చుకో. ఇది కూడా మంచి ఫోనేరా. ఇది అసలు ఏం ఫోన్? కొంచెం అర్థం చేసుకోరా నాన్న, ఇది మంచి ఫోనేరా. రే అయితే నా స్తోమతకి ఇదే కొనగలనరా. నీ స్తోమత నాకు దేనికి పనికి వచ్చింది ఏంటి? ఎక్కడ దూకి చచ్చిపో. ఏంది నాన్న నువ్వు ఇలాగంటే నేను ఇంకేమంటాను రా. లేరా అంటే అన్న నీ కొడుకే కదా అన్నాడు, బయట ఏం కాదు కదా, పట్టించుకోకరా. నడక నా చేతిలో నేర్చుకున్నాడు రా. ఇప్పుడు నా నడవడిక కోసం మాట్లాడుతున్నాడు. ఏం చేస్తాం? ఒకరోజు వచ్చి మా ఫ్రెండ్ దగ్గర ఐఫోన్ ఉందంటాడు, ఒకరోజు వచ్చి బండి ఉందంటాడు, ఒకరోజు వచ్చి మా ఫ్రెండ్స్ ట్రిప్లకి వెళ్తున్నారు, ఇక్కడికి వెళ్తున్నారు, అక్కడికి వెళ్తున్నారు అంటున్నాడు. ఆడికి అర్థం కాలేని విషయం ఏంటంటే, అంతమంది గొప్ప వ్యక్తులు, అన్ని జరుగుతున్న వ్యక్తులు అక్కడ చదువుతున్నారు, వాడు కూడా అక్కడే చదువుతున్నాడు. అదే ఆడికి అర్థం కావట్లేదురా. వాడికి ఏం కావాలో అన్నీ నేను ఇస్తున్నారా, కానీ అవసరం నేను కూడా అడుగుతున్నాడు. ఇక్కడ చూడరా, ఇడు చాలా బాగా చేశాడు. నిజరా? చాలా బాగా వచ్చింది రా. టూర్ బాగా వచ్చింది, ఓకే నైస్. ఇలా చేస్తే కావాలి బాగా. ఏడి ఎందుకు ఏమరా తెలియదు, ఎక్కడికి వెళ్ళాడు. హీటర్ ఐడి ఎప్పుడు ఏదో ఒక ఎమోషన్లో ఉంటాడు. ఇంటికెళ్ళి చూసుకోవచ్చు కదా, ఎలాంటివి ఏమైనా ఉంటే. గర్ల్ ఫ్రెండ్తో ప్రాబ్లం లేమురా. ఉండొచ్చులే, ఏదైనా ఇక్కడ ఎందుకు అందుకు. ఆ ఫోన్ ఒకటి వదలదు ఎప్పుడు, నువ్వు ఫోన్ ఫోన్ అనుకోని. ఏమో ఎప్పుడు గొడవలే అలాగా, ఎప్పుడు యాంగిల్ మెయింటైన్ చేస్తాడు. సరే షూట్ బాగా వచ్చింది కదా. షూట్ అయితే బాగా వచ్చిందిరా, దానికేం లేదు. నెక్స్ట్ చాలా బాగా కొంచెం బాగా రావాలి, ఓకే? ఒక ఫాదర్ రా నీ కొడుకు, ఆడికి కని పెంచి ఆడికి కావాల్సిన చేస్తే ఆడు నేను తిడుతుంటే నవ్వుతా పెట్టరా. మీ నాన్నని తిడితే మీ నాన్న అలాగే నవ్వుతారా? ఇదేనా యాక్టింగ్? పెద్ద యాక్టర్ అనుకున్నాను నేను, పెట్టుకున్నాను అసలు. నేనే బాగా చేసుకుంటాను కదా యాక్టింగ్. నేను పెట్టి తప్పు చేశాను రా. డైరెక్షన్ ఇది షార్ట్ ఫిల్మ్, మళ్ళీని కట్రా. కాలేజ్ దగ్గరికి ఎందుకు వచ్చావు నువ్వు? ఎవడు రమ్మన్నాడు నిన్ను అసలు? నాకేం చెప్పేసి వచ్చావు కాలేజ్ దగ్గరికి? ఫోన్ కొనవు, బండి కొనవు, ఏటి కొనవు, అసలు ఎందుకు పనికి వస్తావు నువ్వు? పెద్ద పుడింగ్లో వస్తావు, చచ్చిపోయి ఎక్కడ దూకి. నైస్ రా, కట్ కట్ బాగా వచ్చింది, బాగా చేశారు రా, బాగుంది, చాలా బాగుంది. రే షార్ట్ బాగా వచ్చింది, సేవ్ చేయండి బాగా, ఓకే? చూడండి బాగుంది కదా అంతా. రే ప్రదీప్, ఎవరైనా? శివ వాళ్ళ ఫాదర్ రా. అవునా? చా ఏరా ఏమైంది? నేను స్టోరీ ఎందుకు మార్చింది తెలుసా నీకు? ఎందుకు మార్చో?
నువ్వు రాసిన ప్రేమ కథ మానేసి ఈ నాన్న కథ తీయడానికి కారణం శివాల్ ఫాదరేరా. మన స్టోరీ రాస్తున్న మధ్యలో నేను ఒక పర్సనల్ మీడియా అనరా. ఒక ఎమోషనల్ స్టోరీ అయింది, నన్ను కదిలించిందిరా. అందరిలా ఈ లవ్ స్టోరీ రాయడం కన్నా దీంతో సినిమా తీద్దాం అనుకున్నాను. కానీ ఇది శివగౌడి స్టోరీ అనే విషయం నాకు ఇప్పుడే తెలిసిందిరా. ఫోన్లో ఫోటో తీసిన తర్వాత అందుకే పరిగెట్టి వచ్చాను. ఇది ఎప్పటికీ ఆడికి తెలియకూడదు, మన మధ్యనే ఉండాలి. మనం పుట్టిన తర్వాత మన లైఫ్లో ఫస్ట్ హీరో మన నాన్నే కదా. అలాంటిది మనం పెరిగిన తర్వాత ఆయన్ని పక్కన పెట్టి ఇంకేదో హీరోతో ఫోటో తీసుకోవాలనుకుంటాం. అసలు మీకు మీ ఫస్ట్ హీరోతో ఫోటో ఉందా? ఉన్నట్టయితే టీఎస్ఆర్ టీవీకే ఆనిముత్యాలు ఆయన మా ఇన్స్టా పేజ్కి మీ స్టోరీ పెట్టి ట్యాగ్ చేయండి. థ్యాంక్ యూ.